ఈ రెండు మొబైల్స్ కూడా ఒకే డిజైన్తో ఒకే ప్రైస్లో రావడంతో కన్ఫ్యూజన్ అయితే జనాల్లో బాగా పెరిగిపోయింది. ఎవరైనా సజెస్ట్ చేయమని అడిగినా కూడా నేనైతే డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. నేనైతే ఫుల్ స్పెసిఫికేషన్స్తో వీడియో అయితే చెప్తాను. దాంట్లో మీకు కావాల్సిన ఫీచర్స్ ఎక్కడ బెటర్ ఉన్నాయో మీరైతే ఆ మొబైల్ పిక్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్లో ఈ రెండు మొబైల్స్కి మించిన మొబైల్స్ అయితే లేవు. ఈ రెండు బ్రాండ్స్ అయితే కాంపిటీషన్ని మరీ టఫ్ చేసేసాయి. మరి ఫుల్ స్పెక్స్ చూసాక మీకు ఏ మొబైల్ సెట్ అవుతుందో మీరే చెప్పేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం ఐక్యూ Z7 Pro వర్సెస్ వివో T2 Proకి సంబంధించిన కంపారిజన్ వీడియో అయితే చూసేద్దాం. ఏ మొబైల్ బెటర్ అనేది కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. ఈ రెండు మొబైల్స్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది కూడా ఏ మొబైల్ తీసుకోవాలి అని చెప్పేసి. మనమైతే ఇప్పుడు ఈ రెండు మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్ సైడ్ బై సైడ్ పెట్టేసి అప్పుడు చూసేద్దాం స్పెసిఫికేషన్లో ఏ ఫోన్ బెటర్ అని చెప్పేసి. ఇక మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మొత్తం చూసి నచ్చితేనే మీరు లైక్ చేయండి. ఇక చాలామంది అయితే వివో ఇంకా ఐక్యూ రెండు వేరువేరనే అనుకుంటున్నారు. ఐక్యూ బ్రాండ్ అనేది వివో వాళ్ళ అండర్లో మాత్రమే ఉంటుంది. మనకు సర్వీస్ సపోర్ట్ అంతా కూడా వివో బ్రాండ్లోనే లభిస్తుంది. ఇక ఈ రెండు మొబైల్ స్పెక్స్ పరంగా చూసుకున్నట్లయితే వివోకి ఇంకా ఐక్యూకి అన్నీ ఒకే విధంగా ఉంటాయి, కానీ వాటి పనితీరులోనే కాస్త తేడా అయితే ఉంటుంది. మొదటగా మన కంపారిజన్లో కెమెరా నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రెండు మొబైల్స్లో కెమెరా సెటప్ అయితే సేమ్ ఉంటుంది. రెండిట్లోనూ కెమెరా డిజైన్ కూడా ఒకే విధంగా ఉంటుంది. ఈ రెండు మొబైల్స్లో బ్యాక్ సైడ్ 64+2 MP అయితే ఇచ్చారు. రెండు మొబైల్స్లో బ్యాక్ కెమెరా కూడా OISకి సపోర్ట్ చేస్తుంది. అలాగే 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 16 MP రెండిట్లోనూ సేమ్ ఉంటుంది. ఇక ఈ రెండు మొబైల్స్లో కెమెరా పరంగా వివో మొబైల్ అయితే కొంచెం ముందు ఉంటుంది. ఎందుకంటున్నానంటే వివో మొబైల్స్ ముందు నుండి కూడా కెమెరాస్ మీద ఎక్కువ ఫోకస్ చేశాయి కాబట్టి. సో వాళ్ళ కెమెరా ఆప్టిమైజేషన్స్ అయితే ఇతర మొబైల్స్తో కంపేర్ చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి. అండ్ వివోలో వచ్చేసి నైట్ విజన్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళైతే దాన్నే హైలైట్ చేస్తూ ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. మీకు ఈ రెండు మొబైల్స్లో కెమెరా బాగున్న మొబైల్ కావాలనుకుంటే మీరు వివో సైడ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే రెండు మొబైల్స్లో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే వాడారు. Dimensity 7200 అయితే వాడారు. ఇది వచ్చేసి LPDDR4X RAM టెక్నాలజీ రెండు కూడా అదే వస్తుంది. యాంటిట్యూడ్లో వచ్చేసి రెండు మొబైల్స్ కూడా 7,20,000 అయితే స్కోర్ చేయగలిగింది. ఇక్కడ మాత్రం చిన్న వేరియేషన్ అయితే ఉంటుంది. నిజానికి ఐక్యూ బ్రాండ్ అనేది గేమింగ్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇండియాలో రిలీజ్ అయింది. వాళ్ళు తీసుకొచ్చే ప్రతి మొబైల్ కూడా గేమింగ్కి రిలేటివ్గా ఉండేటట్టుగా తీసుకొచ్చారు. సింపుల్గా మన యూత్లో బడ్జెట్లో గేమింగ్ మొబైల్స్ ఏది అంటే ఐక్యూ బ్రాండ్ అనే చెప్తారు. ఎందుకంటే ఐక్యూ వాళ్ళు అంత మంచి మొబైల్ తీసుకొస్తున్నారు కదా. ఐక్యూ బ్రాండ్ అనేది పర్ఫార్మెన్స్ మెయిన్ ఇంపార్టెంట్గా ఉంటాయి. సో మీరు గేమింగ్ కోసం మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ హీటింగ్ ఇష్యూస్ అనేవి ఐక్యూ బ్రాండ్లో కొంచెం తక్కువగా ఉంటాయి. మీరు ఒకవేళ గేమ్ ఆడినా లేదంటే నార్మల్గా ఉన్నా కూడా ఫోన్ హీటింగ్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే నేను కూడా ఐక్యూ బ్రాండే వాడుతున్నాను కాబట్టి. నా దగ్గర రెడ్మీ మొబైల్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఊరికి పక్కన పెట్టినా కూడా హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. మరి ఇందులో ఏ వైరస్ జరిగిందో నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఇక పర్ఫార్మెన్స్ మెయిన్ అనుకుంటే మాత్రం ఐక్యూ బ్రాండ్ వైపు అయితే వెళ్ళిపోవచ్చు. ఇక డిస్ప్లే వచ్చేసి రెండు మొబైల్స్లోనూ ఒకే విధంగా ఉంటాయి. డిస్ప్లే అనే కాదు, డిజైన్ కూడా రెండు మొబైల్స్ ఒకే విధంగా ఉంటాయి. జస్ట్ మీకు బ్యాక్ సైడ్ వివో ఉన్న చోట ఐక్యూ అని మాత్రం మారుతుంది అంతే. డిస్ప్లే విషయానికి వస్తే రెండిట్లోనూ 6.7 inches కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇచ్చారు. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక రెండు మొబైల్స్లో కూడా బ్రైట్నెస్ అనేది 1300 nits ఉంటుంది. ఇక ఈ రెండు మొబైల్స్లో 7.64 mm థిక్నెస్ని కలిగి ఉంటుంది. ఈ రెండు మొబైల్స్ అయితే చూడడానికి ఒకే విధంగా ఉంటాయి అండ్ ఒకే ప్రైస్లో కూడా వస్తాయి. ఇదే మెయిన్ కన్ఫ్యూజన్కి కారణమవుతుంది. సో నా ఉద్దేశం ప్రకారంగా కెమెరాస్ ఎక్కువగా వాడతాను అనుకుంటే వివో మొబైల్ తీసుకోండి. లేదంటే నేను గేమింగ్స్ బాగా ఆడతాను, నాకు ప్రాసెసర్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఐక్యూ తీసుకోండి. రెండిట్లోనే సేమ్ ప్రాసెసరే, బట్ వివోలో మాత్రం బాగా హీట్ అయిపోయి థ్రోటిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. హీట్ అయ్యి థ్రోటిల్ అవ్వడం వల్ల పర్ఫార్మెన్స్ అయితే తగ్గిపోతుంది. మళ్ళీ కూల్ అయిన వెంటనే నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది. అలాగే మనలో చాలామందికి అయితే వివో బ్రాండ్ ఇష్టం ఉంటుంది. ఎందుకంటే కొంతకాలం వాళ్ళైతే IPLకి స్పాన్సర్ అయితే చేశారు. అలాగే విరాట్ కోహ్లీ వివో V27 యాడ్లో అయితే కనిపిస్తుంటాడు. సో వివోకి అయితే ఇండియాలో ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే ఉంది. ఇలా పెద్ద పెద్ద వాళ్ళు వివో బ్రాండ్ని ప్రమోట్ చేయడం వల్ల ఇండియాలో వివో బ్రాండ్కి అయితే ఒక స్థాయి లభించింది. అలాగే వివో బ్రాండ్ 2013 నుంచి ఇండియాలో ఉంది. అంతకుముందు కూడా ఉండొచ్చు, కాకపోతే పెద్ద మొబైల్స్ ఏమి ఉండకపోవచ్చు.
ఇక ఐకు విషయానికి వస్తే వీళ్ళు ఇండియాలో బీజీఎంఐకి స్పాన్సర్గా ఉండి యూత్లో అయితే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకున్నారు చిన్నగా. రీసెంట్ టైంలోనే ఐకు నియో 7 బ్రాండ్ కోసం దుల్కర్ సల్మాన్ తెలుసు కదా, సీతారామం మన హీరో అతన్నైతే తీసుకోవడం జరిగింది. ఐకు బ్రాండ్ కూడా ఇండియాకి వచ్చి 4 years అవుతుంది. ఐకు వాళ్ళు అనేది ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేయరు కాబట్టి అందరికీ తెలియకపోవచ్చు, యూత్ వాళ్ళకైతే బాగా తెలుసు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 2 మొబైల్స్లోనూ 4600 mAh బ్యాటరీ, 66 watt ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. 2 మొబైల్స్లో కూడా ఒకే సమయం తీసుకుంటాయి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. కలర్స్లో అయితే కొంచెం తేడా ఉంటుంది, డిజైన్లో అయితే ఎటువంటి తేడా అయితే ఉండదు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కెమెరాస్ కోసం అయితే వివో వైపు వెళ్ళండి, ఐకు వచ్చేసి గేమింగ్ కోసం. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 మొబైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ 2 మొబైల్స్ పైన మీకున్న కన్ఫ్యూజన్ పోయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.